స్థానిషా ప్రభువుల కాలంలో అక్కన్న మాదన్నలు కట్టించిన గడికోట. అసలు ఈ గడికోటలో ఉన్న రహస్యాలేమిటి? 2 అంతస్తులలో మెట్ల బావి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యాదాద్రి ఫ్యామిలీ విహారీ. మనం ఇప్పుడు స్థానిషా ప్రభువుల కాలంలో అక్కన్న మాదన్నల హయాంలో కట్టించిన గడికోటకైతే రావడం జరిగింది. ఈ గడికోట అప్పటి కాలంలో గుర్రాలను ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి తీసుకెళ్లేవారు. అలా తీసుకువెళ్ళేటప్పుడు గుర్రాలని విశ్రాంతిగా ఈ గడికోటలో ఉంచేవారు. ఇలా విశ్రాంతి తీసుకునేటప్పుడు వాటికి ఆహారం ఇక్కడ పెట్టేవారనమాట. అసలు ఈ గడికోట రహస్యాలేంటి మనం తెలుసుకుందాం. ఈ గడికోటనే అక్కన్న సరయు అని కూడా అంటారు. అక్కన్న సరయు అనే ఈ గడికోటలో ఒక బందికాన, 4 దిక్కుల 4 ద్వారాలు మరియు 4 బుర్జులు, ఒక బావి, ఎంతో అందంగా ఉన్న ఈ గడికోట మేము మీకు చూపిస్తామండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి ఈ గడికోట ఎలా ఉందో చూద్దాం. హైదరాబాద్ చరిత్ర అంటేనే గోల్కొండ చరిత్ర. గోల్కొండను పాలించిన కుతుబ్ షాహీల చరిత్ర, వారు పటిష్టం చేసిన కోటల చరిత్ర, విస్తరించిన సామ్రాజ్యం చరిత్ర, నిర్మించిన కట్టడాల చరిత్ర. కుతుబ్ షాహీల పాలనను లెక్క తప్పకుండా చూసుకుంటూ సైన్యాన్ని పటిష్టం చేసి మొఘలుల దాడులను తిప్పికొట్టేలా తయారు చేసిన అక్కన్న మాదన్నల చరిత్ర. హైదరాబాద్ కేంద్రంగా హైదరాబాద్ చుట్టుపక్కల వారు కట్టించిన నిర్మాణాల చరిత్ర. అలాంటి ఒక నిర్మాణమే ఈ అక్కన్న సరాయి. అక్కన్న మాదన్నలు అన్నదమ్ములు. 1674లో గోల్కొండ నవాబు అబుల్ హసన్ తానిషా దగ్గర పనిచేసిన ఉన్నతాధికారులు. అక్కన్న మాదన్నలు చనిపోయి 3 శతాబ్దాలు గడిచినా ఇప్పటికీ ప్రజల మనసులో వారు నిలిచిపోయారు. వారి చరిత్ర, వారు నిర్మించిన కట్టడాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. వారు ఎన్నో కట్టడాలు కట్టించారు. అందులో ఒకటే ఈ అక్కన్న సరాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని అక్కన్న సరాయి శంషాబాద్ దగ్గరలో ఉన్న మహేశ్వరం మండలం కేంద్రమే కాకుండా పురాతన కట్టడాలకు నిలయంగా మారింది. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్లే రహదారికి 21 కిలోమీటర్ల దూరంలో ఈ అక్కన్న సరాయి ఉంది. దీన్నే స్థానికులు గడికోట అని కూడా పిలుస్తారు. ఈ గడికోటలోకి ఎంటర్ కాగానే మనకు ముందుగా ఇక్కడ ఒక బావి కనిపిస్తుందండి. ఈ బావిని దిగుడు బావి కూడా అనేవారు. ఇప్పుడు మొత్తం చెత్తతో నిండిపోయింది. ఈ గడికోట మధ్యలో శిథిలావస్థలో ఉన్న కోట కనిపిస్తుంది. ఈ సరాయిలో ప్రస్తుతం ఒక గుడి, ఒక ప్రభుత్వ పాఠశాల, మసీదు కనిపిస్తాయి. ఇక్కడ అప్పటి కాలంలో ఏం చేసేవారో ఎవ్వరికీ ఇంకా తెలియదు. కానీ ఇక్కడి నిర్మాణాలు చూస్తుంటే విందు వినోదాలు, తీర్పులు జరిగేవని, నాట్యం లాంటివి కూడా ఉండేవని మనకు అర్థమవుతాయి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు ఒక మండపం కనిపిస్తుంది. దీనిపైన నృత్యం ఆడేవారని ఇక్కడ చెబుతూ ఉన్నారు. కానీ ప్రస్తుతం ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు రాములవారి కళ్యాణాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ మండపం లాంటి నిర్మాణం వెనకాల మనకొక కోట లాంటి నిర్మాణం అయితే కనిపిస్తుందండి. చూడండి, పెద్ద పెద్ద రాతి స్తంభాలు ఒకదాని మీద ఒకటి నిలబెట్టి వాటిపైన డిజైన్ చూడండి, ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి. ఎంతో అద్భుతంగా ఉంది చూడండి ఈ నిర్మాణ శైలి. అక్కన్న మాదన్నలు కట్టించిన ఈ గడికోటలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. వీరు కట్టించిన ఈ నిర్మాణం ఇంకా చెక్కు చెదరకుండా 1000 సంవత్సరాలైనా కూడా నిర్మాణం ఎంతో అద్భుతంగా మనకు కనిపిస్తుంది. ఈ గడికోటలో ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. అవేంటో కూడా చూద్దాం. చూడండి, ఈ కోట గోడ పైన ఆ నిర్మాణం పువ్వులతో ఎంత అందంగా చెక్కారో. ఈ డిజైన్ ఇంకా చెక్కు చెదరకుండా మనకు కనిపిస్తుంది చూడండి. ఈ కోట చుట్టూ శిథిలమైపోయింది. ఒక్క దిక్కు మాత్రమే మనకు అందంగా కనిపిస్తుంది. చూడండి, వెనక భాగంలో మొత్తం శిథిలమైపోయింది.
కేవలం స్తంభాలు మాత్రం చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇక్కడ చూడండి, మనకు ఒక చిన్న స్టేజ్ లాగా కనిపిస్తుంది. దీనిపైన అప్పటి కాలంలో నృత్యం చేసేవారని అంటున్నారు. ఈ గడికోటలో ఎత్తైన 4 బుర్జులను ఏర్పాటు చేశారు. ఈ కోట పైకెక్కి ఒకసారి ఈ గడికోట మొత్తం ఎలా ఉందో చూద్దాం. చూడండి, ఎంతో అద్భుతంగా ఉంది ఈ గడికోట. ఈ అక్కన్న సరాయి 2 వరుసలలో నిర్మించబడి ఉంటుంది. మొదటి భాగంలో కోట ఉంటే రెండో భాగంలో బందిఖాన కనపడుతుంది. ఇప్పుడు దీన్ని ప్రభుత్వ బాలుర పాఠశాలగా వాడుతున్నారు. ఇది కూడా మొత్తం రాతి నిర్మాణమే. ఈ గడికోటలో ఎత్తైన 4 బుర్జులను ఏర్పాటు చేశారు. ఇంత ఎత్తుగా ఉండడానికి కారణం ఏంటంటే ఈ ఖైదీలు పారిపోకుండా అంత ఎత్తుగా కట్టించారంట. చూడండి, 2 వరుసలలో మనకు ఈ నిర్మాణం కనిపిస్తుంది. ఒకటి లోపలి వైపు, రెండవది బయటి వైపు. ఇప్పుడు బయటి వైపు ఉన్న నిర్మాణాలు చిన్న చిన్న షాపులను పెట్టుకోవడానికి యూజ్ చేస్తున్నారు. ఈ అక్కన్న సరాయిలో మరొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఇక్కడ చుట్టూ మనకు గుర్రపు శాలలు కనిపిస్తాయండి. అంటే ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి వెళ్ళేటప్పుడు అప్పటి కాలంలో గుర్రాల మీద వెళ్ళేవాళ్ళు. వాటికి కొంచెం విశ్రాంతిగా ఇక్కడ కట్టేసేవారు. వాటికి ఆహారాన్ని కూడా వేసేవారు అనమాట. చూడండి, చుట్టూ ఉంటుందండి ఇలాంటి నిర్మాణం అనేది. ఎంతో అద్భుతంగా ఉంది చూడండి. ఈ గడికోటలో ఇంకొక రహస్య మార్గం కూడా ఉందండి. ఇక్కడ నుంచి గోల్కొండ దాకా గుర్రాలు పట్టేంత రహస్య మార్గాలు, సొరంగ మార్గాలు కూడా ఉన్నాయంట. ఎంతో అద్భుతంగా ఉంది చూడండి ఆ నిర్మాణాలు. ఏ విధంగానైతే గుర్రాలను కట్టేసేవారో ఇప్పుడు ఇక్కడ కార్లని మరియు వాహనాలను అయితే పార్కింగ్ చేస్తున్నారు. ఈ గడికోట 2 వరుసలలో ఉంది అని చెప్పుకున్నాం కదా. మొదటి భాగంలో కోట ఉంటే రెండో భాగంలో బందిఖాన కనపడుతుంది. ఈ బందిఖాన ఎలా ఉందో చూద్దామండి. ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ కొన్ని గదులు శిథిలమైపోవడంతో ప్రభుత్వ బాలుర పాఠశాలను మళ్ళీ పునర్నిర్మించడం జరిగింది. చూడండి, తానిషా ప్రభువుల కాలంలో బందిఖానలో ఎలాగైతే బంధిస్తారో చూడండి. ఆ నిర్మాణాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఎలాగైతే రామదాసుని బంధించినప్పుడు పైనుంచి ఆహారాన్ని ఎలా అందించారో అలాగే ఉంటుంది ఈ నిర్మాణాలు కూడా. లోపల చూడండి, మొత్తం చీకటితో నిండిపోయి పైన మాత్రం చిన్న ద్వారం కనిపిస్తుంది కదా, దాని నుండి ఖైదీలకు ఆహారాన్ని అందించేవారంట. ఆ పైన నిర్మాణం చూడండి, మొత్తం టేకు కట్టెతో ఎంతో అద్భుతంగా నిర్మించారు. ఖైదీలు పారిపోకుండా నిర్మాణాలు అనేవి ఎంతో అద్భుతంగా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఉన్న ఈ గదులన్నీ కూడా అప్పటి కాలంలో బందిఖానగా యూజ్ చేసేవారంట. కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల కింద వాడుకునేవారు. కానీ రూమ్లన్నీ శిథిలమైపోయాయి కాబట్టి కేవలం మధ్యాహ్న భోజనానికి ఈ పిల్లలకు ఇక్కడున్న ప్లేస్ని అయితే ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడ కొన్ని సినిమా షూటింగ్లు కూడా జరుగుతాయండి. అర్ధశతాబ్దం సినిమాలో ఉన్న పాట కూడా ఇక్కడనే చిత్రించడం జరిగింది. ఈ కన్నులు చూడని చిత్రమే అనే పాటని ఇక్కడ చిత్రించారు. దాదాపు 1000 సంవత్సరాలైనా కూడా చెక్కు చెదరకుండా ఉంది ఈ నిర్మాణం. ఈ నిర్మాణాలు అన్నీ కూడా
మన చరిత్రకు సాక్ష్యాలని చెప్పుకోవచ్చు. ఈ చరిత్రను చూసే రేపటి భావి తరాలు అప్పట్లో మన నిర్మాణాలు ఇలా ఉండేవా అని, ఇంత పటిష్టంగా చెక్కు చెదరకుండా ఉండేవా అని పిల్లలు అందరూ నేర్చుకునేలా ఉన్నాయి ఈ నిర్మాణాలు. ఇలాంటి నిర్మాణాలని మనం అందరం కాపాడుకోవాలి. ఈ కోటకు కొంచెం దూరంలో హనుమాన్ దేవాలయం కనిపిస్తుందండి. ఇదే అండి హనుమాన్ దేవాలయం. దీని వెనకాల 2 అంతస్తుల్లో ఉండే పెద్ద బావి మనకు కనిపిస్తుంది. దీని లోపల కూడా సరాయి లాంటి నిర్మాణమే మనకు కనిపిస్తుంది. చూద్దాం పదండి. మనము మెట్ల బావి దగ్గరికి వచ్చేసామండి. ఎంతో అద్భుతమైన నిర్మాణం అండి. మధ్యలో బావి ఉంటుంది. చుట్టూ 2 అంతస్తులలో ఈ భవనం అయితే కనిపిస్తుంది. దీనినే మెట్ల బావి అని కూడా అంటారు. చూడండి ఎంతో అందంగా 2 అంతస్తులలో మనకు కనిపిస్తుంది. ఈ మెట్లు దిగి బావి లోపలికి వెళ్ళొచ్చు. అప్పటి కాలంలోనే ఇంత టెక్నాలజీగా కట్టారంటే ఎంతో అద్భుతంగా ఉంది ఈ నిర్మాణం. ఈ మెట్ల బావిని మళ్ళీ పునర్నిర్మాణం చేస్తున్నారండి. అప్పటి నిజాం రాజుల కాలంలో ఈ మెట్ల బావిని ఉపయోగించేవారు. అప్పటి కాలంలో ఎలాగైతే నిర్మించారో డంగు సున్నం మరియు ఇసుక కరక్కాయతో, ఇప్పుడు కూడా అలాంటి టెక్నాలజీతోనే మళ్ళీ పునర్నిర్మాణం అనేది చేస్తున్నారు. ఈ మెట్ల బావిలో అయితే నీళ్ళైతే లేవు, కానీ కింద నుంచి పైకి చూడండి ఎంతో అద్భుతంగా చుట్టూ 2 అంతస్తులలో కనిపిస్తుంది. చూడండి హైదరాబాద్ చుట్టూ ఎన్నో చారిత్రక కట్టడాలు, అద్భుతమైన నిర్మాణాలు, శతాబ్దాల కాలంలో చెక్కు చెదరని దృఢమైన కట్టడాలు. అయితే ఎన్నో ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని నిలబడ్డ ఈ మహోన్నత కట్టడాలు మానవ నిర్లక్ష్యానికి బలవుతున్నాయి. వీటిని కాపాడుకుంటే చరిత్రను కాపాడుకున్నట్టే. ఇప్పటికైనా వీటి విషయంలో ప్రభుత్వాలు, స్థానికులు కాస్త జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవే మన భావి తరాలకు అందించాల్సిన చరిత్ర. వీటిని మనందరం కాపాడుకుందాం. మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మహోన్నతమైన చరిత్ర కలిగిన వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.